ప్రియా సహోదరి సహోదరులారా, నేను కూడా పుట్టక ముందు మీరందరూ పెద్దలు చాలామంది ఒక 60 ఏళ్ళు 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే ఒక సినిమా పేరు డాక్టర్ చక్రవర్తి అని నాగేశ్వరరావు గారి సినిమా. అందులో శ్రీశ్రీ గారు ఒక పాట రాశారు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకడుండిన అదే భాగ్యము అదే సత్యము అని ఆయన ఒక పాటను వ్రాసారు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే సత్యమని పాట ఉంటుంది. ఈ పాట పాడగానే అందరికి వచ్చేసింది, నిజమే పాట విన్నా. దీన్ని శ్రీశ్రీ గారు రాశారు. మామూలుగా శ్రీశ్రీ గారు ఎప్పుడు విప్లవ గీతాలు రాస్తూ ఉంటారు, మరో చరిత్ర లాంటివి. కానీ ఇక్కడ ఆయన భార్యాభర్తల బంధాన్ని గురించి ఒక చక్కని పాట, నిన్ను నిన్నుగా ప్రేమించి ఆ చరణాలలో వస్తుంటుంది అన్నమాట. అంటే నీవు ఏ విధముగా బ్రతుకుతున్నావో నీ లోటుపాటులను గుర్తించి నీతో ఉండగలిగేదే భార్య. ఈ రోజున నీవు నేను విన్న వాక్యాలు, ఈ రోజున నీవు నేను ఆలకించిన పఠనాలు చాలా విపులముగా ఉన్నాయి. మొదటి పఠనములో నరుడు నారి ఇరువురిని కూడా దేవుడు తయారు చేశాడు. మాటలతో చెప్పల, కలుగులుగా కల్లా మానవుణ్ణి తన స్వహస్తములతో తన యొక్క రూపములో దేవుడు తయారు చేసుకున్నాడు. మిగతా సృష్టి అంతా కూడా కలుగునుగాక 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 అంటే లేదు, మానవుడు కలగకూడదు, మానవుడు తయారు చేయబడాలి, తన రూపములో తన ఆకారములో తన వలె జీవించాలి. అది దేవుని యొక్క ఆశ. మరి నేడు మనం దేవుని పుత్రులుగా తయారు చేయబడి తల్లి గర్భములో రూపొందించబడ్డ నీవు నేను ఈ లోకములో ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము, ఈ లోకములో ఏ విధముగా మనగలుగుతున్నాము? మనము గమనిస్తే ప్రియా సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి విషయాలు మన బోధపడుతూ ఉంటాయి. కుటుంబము, దేవుడే ఏర్పరిచిన కుటుంబం. ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు ఒక మాటను పలుకుతారు. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 14. అది ఓకే. 15 ఈ లోకములోని ప్రతి కుటుంబము నిజమైన నామమును అని ఇప్పుడు 14వ వచనం చదువుదాం. ఈ కారణము వలననే, ఎందుకు కుటుంబాన్ని తయారు చేసిన ఈ కారణము వలననే నేను భగవంతునికి మోకరిల్లుచున్నాను అని వాక్యము తెలియజేస్తూ ఉంది. కుటుంబ జీవితం దేవుడు ఇచ్చిన వరం. ఈ కుటుంబము దేవుని యొక్క వరప్రసాదము. నీవు నేను తయారు చేసుకున్నది కాదు.
మరి ఈ కుటుంబము నీవు నేను తయారు చేసుకొనకపోతే, పెళ్లి అనేది దేవుడే నిర్ణయించాడు. ఆది కాండములోని మనము 2వ అధ్యాయము 1వ అధ్యాయములోని దేవుడేమంటూ ఉన్నారు? 27వ వచనములో, 1వ అధ్యాయం 27లో చేసెను, స్త్రీ పురుషులుగా మానవుల్ని చేసెను, దీవించెను. అదండి, దీవించి ఫలించి సంతానాభివృద్ధిని చెందుడు అనగా దేవుడు కుటుంబానికి తిరిగి ప్రతిష్ఠిని చేసే అవకాశాన్ని ఇచ్చారు. తను చేసిన సృష్టి ఇప్పుడు మానవులలో మీరు, స్త్రీ పురుషులైన మీరు సుఖముగా ఉంటూ ప్రతిష్ఠిని చేయండి అని అవకాశాన్ని మనకు ఇచ్చారు. మరి అంటే ఆ జీవితం, ఆ వైవాహిక జీవితం, ఆ కుటుంబ జీవితం ఎంతో ఉదాత్తమైనది, ఎంతో గొప్పది, ఎంతో మనము దేవుని చేత ఆశీర్వదించబడినది కుటుంబ జీవితం. ఏమంటున్నారు ఆ వచనంలో? మీరు స్త్రీ పురుషులుగా చేసి మీరు సంతానాభివృద్ధి చేసుకొనండి. కావున మరి ఈ యొక్క వైవాహిక జీవితం అనేది ఏదో ఈ పెళ్లి అనగానే ఈ రోజుల్లో అన్నీ మారిపోయాయి. పెళ్లి అనగానే ఇదేదో తంతు. ఒకప్పుడు పెళ్లి అంటే చక్కగా పవిత్రంగా జరిగేది. ఇప్పుడు డీజేలతో హోరెత్తిస్తూ అసలుకి ఆ పెళ్లిలో చేసే ప్రమాణాలు కూడా గుర్తులేని విధంగా దంపతులు జీవిస్తూ ఉన్నారు. గమనించండి, పెళ్లిలో గురువు గారు ఏదీ లేదు, గురువు నిలబడి సాక్షే. పెళ్లిలో ఎవరండి ఒకరి మీద ఒకరు ప్రమాణం చేస్తుంది? యువతి, ఆ యొక్క వరుడు, వధువు. ఆ ప్రమాణాలకు తగిన విధముగా వారు జీవించాలి, వారు జీవించబడాలి అని కోరుతూ ఉన్నారు. అందుకే 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము 10వ వచనము, వివాహితులను నేనిట్లు, అది పెళ్లి కాని అమ్మాయి చదువుతుంది దాన్ని. అది విచిత్రం. వివాహితులను నేనిట్లు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ కాదు. ఏమంటున్నా తర్వాత వచనములో పౌలు గారు? దానికి ముందు నుంచి చదువయ్యా. ఆజ్ఞాపించుచున్నాను, నాది కాదు, ప్రభువునకు చెందినదే. అంటే విడాకులు లేవు, మామిడాకులే గాని విడాకులు కాదు. జీవితం అనేది పచ్చతోరణం, నిత్య కళ్యాణం లాగా ఉండాలి. అంటే మన ఇంటికి తోరణాలు కడతాం, మామిడాకులు పక్కింట్లోనే దొంగతనం చేసుకొని తీసుకొచ్చి. ఎందుకు? మామిడాకులు అనేవి పచ్చగా చక్కగా ఉన్న విధముగా వివాహ జీవితము కూడా మామిడాకులు మాదిరిగా ఉండాలి, కానీ మామిడాకులు మాదిరిగా ఉండకూడదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఇట్లా నుంచి వారు విడవడరాదంటే వివాహ జీవితములో విడాకులు లేవు. ఈ రోజుల్లో ఉదయం పెళ్లి చేసుకుంటే సాయంత్రం అబ్బాయి నాకు నచ్చలా, ఈ అమ్మాయి నాకు నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే నో ఆన్సర్, సమాధానము లేని ప్రశ్నలు ఇవన్నీ. తర్వాత వచనం చదివయ్యా. ఒకవేళ ఏదో సమస్య వచ్చి విడనాడులొచ్చో ఆడరాదు. అదండి సమాధానం లేదు. అమ్మా ఇంటికి వచ్చేసే, మేము చూసుకుంటాం. బైబిల్ చెబుతున్నది ఏమిటి? సమస్యలు రావటం సహజం, కానీ సమాధాన పడాలి. అంతేకాని నువ్వెవర్రా నా చోట నా కూతురు మీద చలాయించేదని అల్లుని తిడితే, కోడలిని తిడితే ఆ కుటుంబం నిలబడదు. భార్య లేకుండా భర్తకు గౌరవం లేదు,
భర్త లేకుండా భార్యకు సంఘములో గౌరవం లేదు. నీకు ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఏ పేరంటానికి నిన్ను పిలవడం, నువ్వు ఒక్కదానివి జీవిస్తే. ఈ రోజులో ఏదో ఫ్యాషన్ అయిపోయింది, పిలుస్తున్నాం, అది వేరే విషయం. నేను మా ఆయనతో ఉండట్లేదండి, చాలా సింపుల్గా చెప్పేస్తారు. నేను మా ఆయనతో ఉండటం లేదండి. ఎందుకమ్మా అంటే, మా ఆయనండి ఏదో సాకులు. వాక్యము చెబుతూ ఉన్నది సఖ్యత పడాలి. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి సఖ్యత పడాలన్నా ఈ అమ్మా నాన్న పడనీయటం లేదే. తర్వాత వచ్చినవయ్యా, విడనాడరాదు, చూడండి, విశ్వాసము అవిశ్వాసాన్ని గురించి కూడా బోధిస్తూ ఉన్నారు. ఆమె అవిశ్వాసి అయినా కానీ ఆమెతోనే జీవించాలి. 10వ వచనము చాలా చక్కగా, భార్యాభర్తలు విడనాడరాదు. ఒకవేళ విడనాడవలసి వచ్చినచో ఒకటిగా ఉండాలి, లేక సఖ్యత, సమాధాన పడాలి. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. పెద్దలు అందుకే అంటారు కదా, వెనకటి రోజుల్లో నలుగురు పెద్దోళ్ళు కూర్చుంటే అన్నీ సమసిపోయాయి. ఈ రోజులు ఆ పెద్దోళ్ళు లేరు ఇళ్లల్లో. నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మ ఉండేవాళ్ళు. అమ్మ ఏదో అయిందిలే వదిలేసే, వాడేదో పిల్లగాడు, నువ్వేదో అయిందిలే అదే వదిలేసే అని చెప్పి, ఏం బామ్మ నీకేం తెలుసు, మెలకొండు. వాళ్ళ అనుభవం అంత లేదు, మన వయస్సు. మనం వాళ్ళని ఎదిరిస్తాం. వాక్యము చెబుతూ ఉన్నది, వివాహ జీవితానికి విడాకులు లేవు, మా విడాకులే. వివాహ జీవితం, ముఖ్యముగా కథోలిక జీవితములో వివాహ జీవితానికి భార్య లేక భర్త మరణిస్తే తప్ప వేరొక వివాహానికి ఆస్కారము లేదు. అంతేకాని ఇంట్లో మా ఆయన, వీధిలో మా ప్రియుడు అంటే సరిపోదు. మేము 3 ఇళ్ళు పెట్టుకున్నాం, 4 ఇళ్ళు పెట్టుకున్నాం. సినిమాల్లో, టీవీల్లో కనపడేది మన ఇళ్ళ నిజ జీవితంలో చేయాలని చూస్తే తప్పు కదా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచిద్దాం. వాక్యం ఏమంటూ ఉన్నది, ఆయన ఏమంటూ ఉన్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనములో, నా వంటిదైనది. అవునమ్మా, నీ వంటిది ఎలాగైంది? నా వంటిదైనది. ఆవిడ నాలాగైంది. నా వంటిదైనది అదండి. ఈవిడ వివాహములో అర్ధనారీశ్వరిగా మారుతూ ఉంది. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నా నుండి వచ్చినది కావున నారి అని పిలవబడి. హీలో షీ ఉంది, ఉమెన్లో మ్యాన్ ఉన్నాడు. అన్నిటిలో సగమే, అన్నిటిలో సగమే కదా. షీ లేకుండా హీ లేకుండా షీ లేదు, ఉమెన్ లేకుండా మ్యాన్ లేడు కదా. ఉమెన్ డబ్ల్యూ తీసేస్తే మ్యాన్, షీలో షీది ఎస్ తీసేస్తే హీ. ఇద్దరూ కలిసే ఉన్నారు అక్షరాల్లో. మరి జీవితంలో కలిసి ఉంటున్నారా? సఖ్యతగా ఉంటున్నారా? అర్థం చేసుకునే విధంగా ఉంటున్నారా? నీ భర్తను అర్థం చేసుకునే స్త్రీ ఉంటే ఆ కుటుంబానికంటండి భర్త ఆయుష్ 2 రెట్లు పెరుగుతుందంట. అంటే ఆయన వయసు దేవుడు 40 సంవత్సరాలు ఇస్తే 80 సంవత్సరాలు నువ్వే నీ భర్త ఆయుష్ను. అందుకే మా మేనకోళ్ళు ఉంది, వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి, అమ్మా ఎలాగున్నా మీ ఆఫీస్, నేను ఆవిడ అమ్మాయిని ఎప్పుడు కూడా మీ ఆఫీస్కి ఎక్కడ అంటే నీ సగం ఎక్కడ అంటే ఆఫీస్కి వెళ్ళాడు మావయ్య అని చెప్పిద్ది. ఎలాగున్నాడంటే కంట్రోల్లో పెట్టాను మావయ్య, ఫుడ్ కంట్రోల్లో పెట్టాను. ఎందుకంటే ఆయన కొన్నాళ్ళు బ్రతకాలి కదా, నాతో ఉండాలి కదా. అంటే ఆయన కొద్దిగా ఫుడ్ బాగా తినే అబ్బాయి. అల్లుడు అంటే నాకు కొడుకు అవుతాడు అనుకోండి ఉదాహరణకి, అబ్బాయికి కొద్దిగా ఫుడ్ బాగా ఇష్టం, రకరకాల తనే తయారు చేసుకుంటాడు. ఈ అమ్మాయి ఫ్యాటీ ఫుడ్ లేకుండా, కొలెస్ట్రాల్ లేకుండా కంట్రోల్.
ఆ విషయంలో నీ భర్తని కంట్రోల్లో పెడితే తప్పు లేదు. ఆ విషయంలో కంట్రోల్ పెట్టాం. డబ్బుల విషయంలో, మీ అమ్మతో మాట్లాడే విషయంలో, మీ నాన్నతో మాట్లాడే విషయంలో కంట్రోల్లో పెడతాం. అక్కడే తగాదులు వచ్చేది. అందుకే మలాకీ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. క్లియర్గా బైబిల్లో ఉంది, నేను విడాకులను అసహ్యించుకొందును. ఆ రోజుల్లోనే చెప్పారంట. ఈ రోజుల్లో జరిగేది కూడా అదే. మీరు మీ భార్యల పట్ల క్రూరముగా ప్రవర్తించుచున్నారు, అది నాకు ఇష్టము లేదు. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆపోజిట్. మీరు మీ భర్తల పట్ల క్రూరముగా ప్రవర్తించుచున్నారు, అది నాకు ఇష్టము లేదు. కావున మీ భర్తలతో సఖ్యతగా సమాధానంగా. ఒకప్పుడు భర్త భార్యను హింసించి ఉండవచ్చేమో, జరిగింది, నేను కాదంటలా. నేటిలో సమాజంలో ఆపోజిట్, వ్యతిరేకంగా ఉంది కుటుంబాలన్నీ. నవనాగరికతను చెప్పుకుంటాం కదా, నవనాగరికులము అంటే నాగరికతలో పెరిగిన వాళ్ళ. నేను అనేది ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళ గురించి కాదు. 10 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళని గురించి మనం చూస్తే ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి తగాదు. ఇదే అధ్యాయములో మనం కొద్దిగా కిందకు వస్తే 14 కానీ 12 కానీ అక్కడేమని ఉంటుందమ్మా, యువకులుగా ఉన్నప్పుడు మీరు ఏ తప్పు ఉందా? చదువు తల్లి. ద్రోహము చెయ్యకూడదు. చదువమ్మా. కొంతమంది భార్య ఇంట్లోనే ఉండిద్ది, ఇంకొక ఆవిడతో తైతక్కలాడే రకాలు ఉన్నారు. అలాంటి వారి గురించి ఆ రోజుల్లోని వాక్యము చెబుతూ ఉన్నది, మీరు యువకులుగా ఉన్నప్పుడు మీ భార్యలకు వ్యతిరేకముగా ఇచ్చిన ప్రమాణములు నిలబెట్టుకొనక మీరు తప్పు చేశారు. తర్వాత వచ్చిన విశ్వసనీయులుగా మెలగటము లేదు. అదిగో పెళ్లిలో ప్రమాణం ఎవరి ముందు చేశాం? దేవుడి ముందు చేశాం. చేతిలో చేయి వేసి కష్టములో, సుఖములో, వ్యాధిలో, సౌఖ్యములో ఫాదర్ గారికి మాత్రమే గుర్తుంటాయి, పెళ్ళైన వాళ్ళకి గుర్తుండవు కదా. వ్యాధిలో, సౌఖ్యములో నేను నీకు ప్రామాణికముగా ఉందను అని మనందరం, చేతిలో పెళ్ళైన వాళ్ళు మనందరం అంటే వాట్ ఐ మీన్, ఫాదర్ గారు కాదు కదా. చేతిలో చేయి వేసి ఇవన్నీ చెప్తాం, ప్రమాణము చేశాం, ఒకరి మీద ఒకరము చక్కగా జీవిస్తాం. తర్వాత వచ్చిన తల్లి ఏక హృదయము, ఏక మనస్సు, ఏకాత్మ. అది కొంతమంది ఈ రోజుల్లో అండి బైబిల్లోనే ఉంది కదా, అమ్మా నాన్నను వదిలివేసి భార్యాభర్త ఒకరు ఐక్యముగా జీవించాలి అని వాక్యం ఉంది కదండి. అందుకే మేము మా అమ్మా నాన్నను వదిలేసాం. వదిలేయటం అంటే ఏమిటి? ఏకశీలులు అవ్వటం అంటే ఏమిటి? భార్యాభర్తలు ఒకటిగా జీవించాలి. అది దాని అర్థం అమ్మా నాన్న తల్లి వాక్యం ఉంది కదా, అందువలన అతడు తల్లిదండ్రులను వీడి భార్యతో ఐక్యమై ఉండునని వాక్యం ఉంటే దీన్ని పట్టుకొని కొంతమంది, బైబిల్లోనే ఉంది కదండి, ఆదికాండంలోనే 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమని ఉన్నది? అందుకే అమ్మా నాన్నను వదిలేస్తున్నాం, అది తప్పు. దేవుడు అనేది ఏమిటి? వదిలివేయుట అంటే దాని అర్థం ఇప్పుడు అత్తమామలుగా ఉన్న వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ అత్తమామలను వదిలేసిన వాళ్ళేనా? లేదు కదా. మరి నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది? వదిలివేయుట అంటే అది శరీరముగా, ఆత్మీయంగా వారిరువురు ఒకటిగా జీవించాలి, వారిరువురిలో తారతమ్యాలు లేకుండా జీవించాలి. అందుకే నేను ఒక వాక్యం చెప్పాను, సిరాకుపుత్రి జ్ఞాన గ్రంథం 40వ అధ్యాయం 23వ వచనం. మొన్న నేను పీటర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థనలో చెప్పాను, సోదరులు
ఐక్యముగా జీవించుట, ఇరుగు పొరుగు వారు సఖ్యతగా జీవించుట, భార్యాభర్తలు పొందికగా జీవించుట. ఇప్పుడు ఏమంటూ ఉన్నది 23వ వచనములో, కలిసి ఉన్నచో ముచ్చటగా ఉంటుందంట. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కలిసి ఉన్నచో ముచ్చటగా ఉండును. తర్వాత వచ్చిన స్నేహితులతోటి కలిసి ఉండటం కంటే భార్యాభర్తలు కలిసి ఉండుట ఇంకా మేలు. అందుకే పెద్దలు అన్నారు, పెళ్ళంటే నూరేళ్ళ మంట. పంటానా మంటానా? నూరేళ్ళ పంట. ఎందుకు అన్నారు? వ్యవసాయదారుని అడిగితే తెలుస్తుంది కదా. ఒక పంట పండాలంటే భూమిని చదును చేయాలి, భూమిని సిద్ధం చేయాలి పంటకి. అలాగనే పెరిగే వరకు ఓర్పు సహనముతో ఎదురు చూడాలి. అందుకే పెళ్లి కూడా ఒక నూరేళ్ల పంట. ఆ పంట పండటానికి ఎంత కష్టమో, జీవితం అనే పంట పండాలి అంటే, భార్యాభర్తలు అనే పంట పండాలి అంటే అంతగా ఒకరి మీద ఒకరు దయా కనికరము, ఒకరి మీద ఒకరు ఎలాంటి లేకుండా జీవించాలి. ఇప్పుడు పొలములో పంట వేయాలంటే ముందు దున్ని దానికి కావలసిన విధంగా భూమిని సిద్ధం చేయాలి. అలాగనే వివాహ జీవితములో కూడా భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు అర్థము చేసుకో. అందుకే చెప్పాను కదా, వివాహ జీవితము ఆడవారి జడతో పోల్చబడింది. మొన్న చెప్పాను అనుకుంటా కదా, ఆడవారి జడ వివాహ జీవితము ఒకటే. 3 పాయలున్నాయి. అంటే లేటెస్ట్ జడలు కాదమ్మా, మామూలు జడలు, కొత్తిమీర కట్టలు లాంటి జడలు కాదు, మామూలు జడలు. 3 పాయలు భార్యాభర్త, 2 పాయలైతే 3వ పాయ భగవంతుడు. అవి 3 మెలికలు పడినప్పుడు ఏది ఎక్కడ ఉందో ఎవరికి అంత విధముగా భగవంతునిలో కుటుంబము ఐక్యమై జీవించాలి, కుటుంబము దేవునితో జీవించాలి. అందుకే వాక్యాలు వింటూ ఉన్నాం, ఇందాక చదివాము కదా. ఆ యొక్క వాక్యాలను బట్టి మరి నీవు నేను ఏమి నేర్చుకుంటూ ఉన్నాము? హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనము మనం ప్రతి పెళ్లి కార్డులో చూస్తూ ఉంటాం. ఏమని ఉన్నది? అంతవరకే. కానీ ఆ వచనం అక్కడితో అయిపోలా. వివాహము అందరి చేత బలవలయులు అంటే దాని అర్థం అయిపోయిందా? కామా ఉందా? పులి స్టాప్ ఉంది. అక్కడ కామానే ఉండాలి కానీ పులి స్టాప్ పెట్టారు. బడవలయును. తర్వాత వచ్చినము అమ్మా వివాహము. మొదటి వచనం ఏమిటి? ఆ వివాహము గౌరవించబడవలేను, ఆ వివాహము నిష్కల్మషముగా. అదే మామూలుగా ప్రొటెస్టెంట్ బైబిల్లో అయితే ఏమిటో తెలుసా? వివాహపు పడక పరిశుభ్రముగా ఉండవలయును. అంటే వివాహపు మంచం, భార్యాభర్తలు శయనించే మంచం పవిత్రముగా ఉండాలి. అంటే 3వ వ్యక్తికి ఆ మంచము మీద స్థానము ఇవ్వకూడదు, అంత పవిత్రమైనది. నిష్కల్మషముగా ఉండాలి అంటే 3వ వ్యక్తి నీ జీవితములోనికి రాకూడదు. మనం మాత్రం వివాహము అందరి చేత గౌరవించబడవలని పెళ్లి కార్డులో పెట్టేస్తాం. తర్వాతది కూడా పెట్టాలి. ఏమిటి? అందరి అది వివాహము నిష్కల్మషముగా ఉండవలయును. తర్వాత వచ్చిన వివాహ బంధము పవిత్రమైనది. దీనిలో ఉండేవారు అవినీతికి, వ్యభిచారానికి పాల్పడకూడదు. కొంతమంది అనుకుంటారు, ఎవరు చూస్తున్నారు నన్ను? సిరాకు పుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. దానికి ముందు వచనం, వివాహ ధర్మమును మీరి
నన్నెవరు చూతురు? ఇది చీకటి వేళ, గోడలు అడ్డముగా ఉన్నవి. ఎవరు నన్ను, అది మా అత్తగారి కళ్ళు లేవు, మా మామగారి కాళ్ళు లేవు, వాళ్ళ గదిలో నుంచి బయటికి రారు, వాళ్ళకి అన్నం పెట్టేస్తాను, వాళ్ళకి కావాల్సిన, మా ఆయన క్యాంపుకి వెళ్ళాడు, మా ఆవిడ ఊరెళ్ళింది. లేదా తెలుగులో పెళ్లి సినిమా పేరుంది, పెళ్ళాం ఊరెళ్తే, మా ఆయన ఊరెళ్ళాడు, నా ఇష్టం. తర్వాత వచనమున్నది ఏమిటి? ఎవరికి భయపడాలి? నన్ను ఎవరు చూస్తున్నారు? వర్షం పడుతుంది, ఎవరింట్లో వాళ్ళు తలుపులు మూసుకున్నారు, మా పొరుగు వాళ్ళు లేరు, నా స్నేహితులు లేరు, నేను ఒక్కడిని, మా ఆవిడ లేదు, మా ఆయన లేడు, నాకు నచ్చినట్లు ఉంటా, నచ్చినోని పిలుచుకుంటా అంటే జరగదు. ఏమని ఉన్న తర్వాత వచ్చిన దేవుడు నా దోషములను పట్టించుకొనడు అని అనుకుంటాడు. ఆ తర్వాత వచ్చిన అని మాత్రమే అతని భయము. మన భయమంతా భగవంతుడు చూస్తున్నాడని కాదు, పక్కవాడు ఏమనుకుంటాడు, పక్కవాడు నా కుటుంబం గురించి చక్కగా అనుకుంటాడా, అదే మన భయము. కానీ ప్రభువు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు, 1 రెట్టు 2 రెట్లు కాదంటండి, 10,000 రెట్లు. అంటే ఇప్పుడు మనకి శాటిలైట్లు పంపిస్తున్నాం భూమి చుట్టూ తిరగటానికి, అవి ఫోటో తీస్తున్నాయి. ఆ ఫోటో క్లారిటీగానే ఉంటుంది. ఆ ఫోటోనే క్లారిటీగా ఉంటే దేవుని చూపు ఇంకెంత కెమెరా కంటే. అంటే నిన్ను ఆయన రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, మన భయం ఏంటి? మా అమ్మ చూస్తుందా, మా నాన్న చూస్తున్నాడా, మా మామగారు చూస్తున్నాడా, మా బాబాయిలు చూస్తున్నారా, మా పిన్నోళ్ళు చూస్తున్నారా, మా దింటి పొక్క వాళ్ళు చూస్తున్నారా అనే. కానీ దేవుడు నన్ను చూస్తున్నారనే భయము ఏ పోషానా లేదు మనలో. వెచ్చల విడితనం పెరిగిపోతూ ఉంది. ఈ రోజున నీవు నేను గమనిస్తే గురువుల్లో కూడా లేరండి, ఉన్నారు. గురు జీవితము జీవిస్తూనే తప్పులు చేసే మహానుభావులు ఉన్నారు, ప్రతి దాంట్లోనూ ఉన్నారు. ఈ రోజున వివాహము బంధములో ఉన్న మీరు ఏ విధముగా జీవించాలి? మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ నడక, మీ తీరు వాక్యము చక్కగా సెలవిస్తూ ఉంది. మొదటి పట్టణములోను మరియు సువార్తలో దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదని ప్రభు పలికాడు. అందుకే శ్రీశ్రీగా చెప్పగారా, మనస్సున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకడుంటే చాలు. ఎందుకంటే నా మనస్సు ఏదో అర్థం చేసుకొని, నా జీవితం ఏదో అర్థం చేసుకొని జీవించగలిగే, నాకు తోడుగా నీడగా నిన్నుగా ప్రేమించి నిన్ను అర్థము చేసుకునే ఒక స్త్రీ, ఒక పురుషుడు నీ జీవితంలో ఉంటే ఆ కుటుంబానికి ఎంత. అందుకే ఆలింగనము అంటాం. ఆలింగనం అంటే ఏమిటి? ఆలింగనం అంటే ఏమిటి? కౌగులంతేగా, మరి ఎందుకు దానికి మళ్ళీ సిగ్గుపడటం? ఆలి అంటే భార్య, లింగము అనగా పురుషుడు. ఆలి ప్లస్ లింగము ఆలింగనము అంటే వారిరువురు మాత్రమే కలిసి ఉండాలి. ఆలింగనం అనగానే ఏదో కౌగలింత అనుకుంటాం. కౌగలింత అంటే ఒక్కటిగా మారటం, ఒక్కటిగా జీవించటం. పులింగము స్త్రీలింగం అని చెప్పినప్పుడు ఆలి స్త్రీలింగం అయితే, లింగము పురుషలింగము అయితే, తెలుగులో సంస్కృతములో ఫాదర్ గారి అమ్మే తెలుగు కాబట్టి దేవుని జీవితము అందుకే మన దేవునితో జీవించేటప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరము అర్థము చేసుకొని జీవించాలి. అంటే భార్య ప్లస్ భర్త కౌగలించుకోవటం అంటే ఒక్క శరీరముగా మారి జీవించటము, ఒక్కటిగా నిలబడటము, కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఉండటము. సిరాకుపుత్రుడు జ్ఞాన గ్రంథం 26వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. భార్యాభర్తల బంధము గురించి చక్కగా. అందుకే భార్యాభర్తల బంధం గురించి ఒక మహానుభావుడు ఈ విధంగా అన్నాడంట, ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్, ఇట్ షుడ్ నాట్ బి ఏ ఫిష్ అండ్ వాటర్.
అంటే భార్యాభర్తల బంధము నీరు నీరు కలిసి చేప నీటిలో ఉంటేనే దానికి జీవితం, అంతేకాని చేప అందుకే గ్రామర్ ఉంటే క్షమించాలి, మొత్తం తప్పు అయితే మన్నించాలి. అంటే చేప నీళ్ళలో ఉంటేనే బ్రతకగలదు, అలాగని భార్యాభర్త ఒకరితో ఒకరు ఉంటేనే ఆ కుటుంబానికి దీవెన, అంతేకాని చేపను నేను వేరు చేస్తాను అంటే, జీవితాన్ని నేను వేరు చేస్తాను అంటే ఉండదు, చేప బ్రతకలేదు. అలాగని జీవితము కూడా ఉండదు. ఇప్పుడు ఇన్ని చెప్పినా ఇంటికి వెళ్ళగానే ఈరోజు మటన్ తీసుకురాలా, మళ్ళీ మొదటికే వచ్చింది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము వింటున్న వాక్యాలను బట్టి కూడా, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, 26వ అధ్యాయం తీశారు కదమ్మా, శ్రీరాకపదేశ జ్ఞాన గ్రంథం మొత్తం చదువుకుందాం. అందులో ముఖ్యంగా 13వ వచనం, భర్త యొక్క ఆనందము చెందును, ఆమె సామర్థ్యము వలన అతను బలాఢ్యుడగును. అంటే ఒక విజయం వెనుక, ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ అంటే భార్య ఉన్నది అని అర్థం ఇక్కడ. అంతే కదా, అంతేగా అనుకోవటంలో కాదు. అంతేగా అన్నాడంటే ఆవిడను ఎంత గొప్పగా ఆయన గౌరవిస్తున్నాడో అని మనం కూడా గుర్తించాలి. అంతేకాని ఎప్పుడు ఆవిడనకే కొంగానకే తిరుగుతాడు ఈయన, ఎంత తిరిగినా గౌరవం ఇస్తున్నాడన్నది మనము గుర్తించగలగాలి. తర్వాత వచ్చిన మితభాషి అంటే తక్కువగా మాట్లాడే భార్య, దేవుడిచ్చిన వరం అంట ఆ భర్తకి. తర్వాత వెలకచ్చలేము. తర్వాత స్థితప్రజ్ఞత అంతింత కాదు, శీలవతి. ఇవన్నీ చదువుకుంటూ వెళితే ఇది ఇప్పుడు యేసు ప్రభు పుట్టడానికి ఎన్నో సంవత్సరాల ముందే రాశారు. ఈ రోజుల్లో అది ఇంకా, అందుకే ఈ పుస్తకం జీవము గల పుస్తకము, ఈ పుస్తకం అక్షయమైన పుస్తకం, ఈ పవిత్ర గ్రంథము. కావున మితభాషి అయిన భార్య అందే అంటారు కదా, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అందుకే భర్త ఎప్పుడు మాతృభాష అన్నారు కానీ పితృభాష అనలేదు. భాషను కూడా మాతృభాష అన్నా, అమ్మ భాష, అమ్మ నేర్పిన భాష. ఫాదర్ గారు ఎలా గలగలా మాట్లాడుతున్నారంటే మా అమ్మగారు నాకు నేర్పబట్టే కదా. అందుకే మాతృభాష అయింది, పితృభాష అవల. పితృభాష అయితే మాటలే ఉండేవి కాదేమో, ఇది మాతృభాష, అమ్మ భాష. మితముగా మాట్లాడాలి, మితిమించి మాట్లాడకూడదు కదా. మితిమించి మాట్లాడితే ఏదైనా కష్టాన్ని, తప్పులు దొర్లుతాయి. సహజంగా ఎక్కువ మాట్లాడితే తప్పులు దొర్లుతాయి తెలియకుండానే. కావున మనందరం చక్కగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. కుటుంబ జీవితము దేవుడు ఇచ్చిన వరం. ఆ వరాన్ని మనందరము కూడా సెల్ ఫోన్తో కాకుండా, సోషల్ మీడియాతో కాకుండా, డబ్బుతో కాకుండా, తగాదలు లేకుండా, మోసము లేకుండా, దేవునితో ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుని. అందుకే పౌలు గారు చెప్పిన మాట, 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయం చివరి వచనం, ప్రేమ కావున విశ్వాసము, నిరీక్షణ 3 నిలిచి ఉండును, శ్రేష్టమైనది ప్రేమ. అందుకే మేము ప్రేమించుకుంటున్నామంట చాలా మంది. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ఒకరి మీద ఒకరికి విశ్వాసం, ఒకరి మీద ఒకరికి నిరీక్షణ అంటే నమ్మకం, 3వది ఒకరి మీద ఒకరికి ప్రేమ. అది కుటుంబానికి దేవుడిచ్చిన వరం. కావున ఆ రక్ష మనకు ఉండాలని, ఆ దీవెన మనకు ఉండాలని, ఆ ప్రభు యొక్క దీవెన, తిరుకుటుంబము యొక్క ఆశీర్వాదము మనకెల్లప్పుడూ ఉండాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును